మందు బాబులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ లో 24 గంటల పాటు వైన్ షాప్ బంద్. టైమింగ్ ఇదే. మందు బాబులకు బిగ్ అలర్ట్. హైదరాబాద్ నగరంలో వైన్ షాపులు 24 గంటల పాటు మూతపడనున్నాయి. ఏప్రిల్ 12న హనుమాన్ జయంతి దృష్ట్యా వైన్ షాపులు బంద్ చేయాలని హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశించారు. ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 6 గంటల నుంచి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. మతపరమైన ఉత్సవాల సమయంలో ప్రజాశాంతి ప్రశాంతతను కాపాడటమే తమ ఆదేశాల లక్ష్యమని హైదరాబాద్ పోలీసులు తెలిపారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని 20 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968లోని సెక్షన్ 20 కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఈ ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేయండి. కేంద్రం ఇచ్చింది దొడ్డి బియ్యం మాత్రమే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సన్న బియ్యం అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వందే అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం ఇచ్చింది దొడ్డి బియ్యమే, అది కూడా కొందరికే పరిమితం అని చెప్పుకొచ్చారు. 20% అదనపు వ్యయంతో అందరికీ సన్న బియ్యం దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టాలి. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేస్తాం. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డు సృష్టించింది అని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యం కావడమే కాకుండా సన్న బియ్యం లబ్ధిదారులతో కలిసి భోజనం చేయాలి. తద్వారా పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ పెట్టిన ప్రత్యేక దృష్టిని ప్రజలు గుర్తిస్తారని ఆయన ప్రజాప్రతినిధులను కోరారు. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బిగ్ షాక్. మరో కేసు నమోదు. వైసీపీ నేత హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు బిగ్ షాక్ తగిలింది. గోరంట్ల మాధవ్పై మరో కేసు నమోదయ్యింది. టీడీపీ నేతల ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్పై కేసు నమోదు చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మంత్రి నారా లోకేష్ పై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ నేతలు గోరంట్ల మాధవ్ పై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ పై కేసు నమోదు చేశారు. ఇప్పటికే నగరపాలెం పోలీస్ స్టేషన్లో గోరంట్ల మాధవ్ పై కేసు నమోదయ్యింది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి ప్రయత్నించిన కేసులో మాధవ్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైఎస్ భారతికి అండగా వైఎస్ షర్మిల ఎమోషనల్ ట్రీట్. ఆస్తుల విషయంలో అన్న వైఎస్ జగన్, వదిన వైఎస్ భారతితో విభేదిస్తున్న పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ మరో విషయంలో మాత్రం వారికి అండగా నిలిచారు. ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో వదిన వైఎస్ భారతికి షర్మిల మద్దతు ప్రకటించారు. అంతేకాదు షర్మిలపై ఇలాంటి వ్యాఖ్యలు వీడియోను చిత్రీకరించి షేర్ చేసిన యూట్యూబ్ ఛానల్ పై ఫైర్ అయ్యారు. భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమని షర్మిల ఇవాళ ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం అన్నారు. ఈ సైకోగాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు అన్నారు. తప్పుడు కూతలు కూసిన వెధవలను రేటింగ్స్ కోసం ఎంటర్టైన్ చేసిన యూట్యూబ్ ఛానల్ పై కఠిన చర్యలు ఉండాల్సింది అన్నారు. కూటమి ప్రభుత్వాన్ని సాటి మహిళగా డిమాండ్ చేస్తున్నాను అన్నారు. వైఎస్ భారతిపై వివాదాస్పద వ్యాఖ్యలు. చేబ్రోల్ కిరణ్ అరెస్ట్.
ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కిరణ్ ను ఇప్పటికే టీడీపీ సస్పెండ్ చేసింది. అంతేకాదు చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను ఆదేశించింది. మహిళపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్ పై కేసు నమోదు చేసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు అతడి సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా విజయవాడలోని ఇబ్రహీంపట్నం వద్ద అతడు ఉన్నట్లు గుర్తించి అరెస్టు చేశారు. అక్కడి నుంచి కిరణ్ ను పోలీసులు మంగళగిరి రూరల్ పిఎస్ కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెడతామని పోలీసులు తెలియజేశారు. హాయ్ అండి, ఈరోజు 11/4/2005 గోల్డ్ రేటు గురించి తెలుసుకుందాం. ఈ రోజు మార్నింగ్ 24 క్యారెట్ల గోల్డ్ రేటు గ్రాము 9,335 రూపాయలు. అలాగే ఈవినింగ్ వచ్చే వరకు 9,537 రూపాయలుగా ఉంది. అంటే మార్నింగ్ కి ఈవినింగ్ కి 202 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ రేట్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ రోజు మార్నింగ్ 8,550 రూపాయలు. అదే ఈవినింగ్ వచ్చే లోపల 8,745 రూపాయలుగా ఉంది. మార్నింగ్ కి ఈవినింగ్ కి 195 రూపాయలు పెరిగింది. అలాగే ఇప్పుడు మనం సిల్వర్ రేట్ గురించి తెలుసుకుంటాం. ఈ రోజు మార్నింగ్ సిల్వర్ గ్రాము 95 రూపాయలుగా ఉంది. ఈవినింగ్ సేమ్ 95 రూపాయలుగా ఉంది. కంచగచ్చబౌలి భూముల వెనుక భారీ స్కామ్. రేవంత్ కు బీజేపీ ఎంపీ సహకరిస్తున్నాడు. కేటీఆర్ సంచలన ఆరోపణలు. కంచగచ్చబౌలి వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 3D మంత్రం, మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించడం అమలు చేస్తుందని విమర్శించారు. కంచగచ్చబౌలిలో 400 ఎకరాలు అటవీ భూమేనని సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా తాను ఈ విషయాన్ని చెబుతున్నానని అన్నారు. కంచగచ్చబౌలి భూములతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిపెద్ద ఆర్థిక నేరానికి తెర లేపిందని కేటీఆర్ ఆరోపించారు. గోడకు కొట్టిన బంతిలా ప్రతిచర్య తప్పదు. జగన్ 2.0 పాలన ఖచ్చితంగా మీరు చూస్తారు. వైఎస్ జగన్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. మన పార్టీ ప్రజల వద్దకు గర్వంగా వెళ్ళగలదు. ఆ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి చేశాం. రాజకీయాల అర్థాన్ని వైసీపీ మార్చింది. మేనిఫెస్టో అంటే గతంలో చెత్తబుట్ట దాఖలు. మనం వచ్చిన తర్వాత దాన్ని విశ్వనీయత, ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో 99% నెరవేర్చాం అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. కష్టాలు అనేవి శాశ్వతంగా ఉండవు. చీకటి వచ్చిన తర్వాత వెలుతురు తప్పక వస్తుంది. మన పార్టీ ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తుంది. జగన్ 2.0 పరిపాలన మీరు తప్పకుండా చూస్తారు. ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. మనమంతా ప్రజల తరపున నిలవాల్సిన సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. ట్రంప్ సుంకాల ఎఫెక్ట్. భారతీయ కంపెనీలకు చైనా సంస్థల బంపర్ ఆఫర్. వాటి ధరలు తగ్గుతాయి. మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రమై ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచుతుంది. ఇరు దేశాలు ఈ విషయంలో పోటీ పడుతున్నాయి. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ట్రంప్ సుంకాలతో చైనా కంపెనీలకు అమెరికా నుంచి ఆర్డర్లు తగ్గిపోవడంతో తమ ఉత్పత్తులను అమ్ముకోవడానికి భారతీయ కంపెనీలకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తుండటం విశేషం. డీజే టిల్లు కాదు, మన మల్లన్నే. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఫుల్ జోష్ మీద ఉన్నారు. తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ కోసం జపాన్ వెళ్లారు. జపాన్ పర్యటనలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ వివిధ సిటీల్లో పర్యటిస్తూ చిల్ అవుతున్నారు. స్థానిక ప్రజలతో ఫోటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అవి కాస్త వైరల్ అయ్యాయి. జపాన్ పర్యటనలో భాగంగా టోక్యో నగరంలో జరిగిన జపనీస్ ట్రెడిషనల్ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వెరైటీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతకు ముందు ఎమ్మెల్యే మల్లారెడ్డి బుల్లెట్ ట్రైన్ ఎక్కి అందులో కొద్ది దూరం ప్రయాణించారు. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏంట్రా ఇలా ఉన్నారు? 9 రోజుల్లో కూతురుతో పెళ్లి కాబోయే అల్లుడితో అత్త జంప్, ఇద్దరు గుట్టుగా. కూతురుతో మరికొన్ని రోజుల్లో పెళ్లి. కట్ చేస్తే కూతురు వాళ్ళ అమ్మ అంటే అత్త లైన్లోకి వచ్చింది. కూతురు ఏమో కానీ ఆమె మాత్రం అల్లుడిపై మనసు పారేసుకుంది. అతను కూడా ఆమెనే ఇష్టపడ్డాడు. కట్ చేస్తే మాండ్రిక్ ప్రాంతంలోని మనోహర్పూర్ గ్రామంలో నివసించే జితేంద్ర కుమార్ తన కుమార్తె శివానీని దానాచెర్ర ప్రాంతంలోని ఒక గ్రామానికి చెందిన రాహుల్ అనే యువకుడితో నిశ్చయించాడు. అతని వివాహం ఏప్రిల్ 16న జరగాల్సి ఉండగా ఈ ఘటన జరిగింది. ఎంగేజ్మెంట్ అనంతరం వధువు తల్లికి కాబోయే వరుడికి మధ్య ప్రేమ వ్యవహారం మొదలైందని పోలీసులు తెలిపారు. పెళ్లి కార్డులు కూడా పంచి పెట్టాక అల్లుడు అత్త పారిపోవడంతో ఇరు కుటుంబాల్లో గందరగోళం నెలకొంది. ఈ ఘటన అనంతరం వధువు షాకింగ్ విషయాలను వెల్లడించింది. వారిద్దరూ 24 గంటలు మాట్లాడుకునేవారంటూ చెప్పింది. రాహుల్ తనతో అప్పుడప్పుడు మాత్రమే మాట్లాడేవాడని పేర్కొంది. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి ఓటీటీ కష్టాలు. మే 9న రిలీజ్ చేయకపోతే సగం రేటు వెనక్కి ఇవ్వాలంటూ సినిమాలకు థియేటర్లో ఆయుష్ తగ్గిపోవడంతో ఓటీటీ డ్రిల్స్ సినిమా రిజల్ట్స్ని డిసైడ్ చేస్తున్నాయి. ఓటీటీ ద్వారా ఎంత వస్తే నిర్మాత అంత సేఫ్ అయినట్టు. భారీ బడ్జెట్ సినిమాల నుంచి మీడియా రేంజ్ సినిమాల దాకా అన్నీ కూడా ఓటీటీ డీల్స్ ఆధారంగానే బిజినెస్ చేస్తున్నాయి. ఇప్పుడు ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలో కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ డిసైడ్ చేస్తున్నాయి. ఓటీటీ డీల్ కారణంగా రామ్ చరణ్ పెద్ది వచ్చే సంవత్సరం ఏడాది మార్చికి వెళ్ళగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీని ఓటీటీ కష్టాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 95% పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న హరిహర వీరమల్లు మూవీని 2022 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే 3 సంక్రాంతి పండుగలు పోయినా ఇంకా ఈ మూవీ థియేటర్లోకి రాలేదు. క్రిష్ ప్లేస్లో దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న జయకృష్ణ పవన్ కళ్యాణ్ ఓ 5 రోజులు షూటింగ్కి వస్తే చాలు సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయాల్లో బిజీగా ఉండి సినిమాల్ని పట్టించుకోవడం లేదు. అయితే 2021 నుంచి 22, 23, 24 ఇలా ఏళ్లకు ఏళ్ళు వాయిదాలు పడుతూ వచ్చింది హరిహర వీరమల్లు. ఒప్పందం ప్రకారం సినిమా 2024లోనే రిలీజ్ చేయాల్సి ఉంది. అయితే పవన్ డేట్స్ ఇవ్వకపోవడంతో మరికొన్ని నెలలు కాంట్రాక్ట్ పొడిగించారు. 2025 మార్చి 28న ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. అది పవన్ కనికరించకపోవడంతో అది సాధ్యం కాలేదు. దీంతో కొత్తగా 2025 మే 9న హరిహర వీరమల్లు వస్తుందని ప్రకటించారు. అయితే ఆ డేట్కి రావడం కూడా కష్టమే అని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్కు ఒక న్యాయం, రేవంత్ ప్రభుత్వానికి ఒక న్యాయం ఉంటుందా? హరీష్ రావు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హరీష్ రావు మాట్లాడుతూ గతంలో ఒక జింకను చంపాడని, సినీ నటుడు సల్మాన్ ఖాన్ను జైల్లో పెట్టారని, దీంతో ఆయన సంవత్సరాల పాటు కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడని అన్నారు. మరియు 3 జింకలు చనిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి కాదా? మరి వారిపై చర్యలు లేవా అని హరీష్ రావు ప్రశ్నించారు.